ఏంటి దుకాణం తెరిచావా? ఇంతకీ బావగాడి పేరేంటి? ఎద్దవా. అబ్బో నీకు పర్ఫెక్టే. అయినా నేను అడిగింది ఫ్యూచర్ కాదు, ప్రజెంట్ ఇప్పుడు. శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామ చంద్రమూర్తి. సీతను చేసుకోవాల్సిన సీతక్కని చేసుకుంటాడేంటి? షట్ అప్. వెళ్ళు. అను భోజనానికి వెళ్దాంరా. యారా మీకు సెపరేట్ గా చెప్పాలా? రండి. హోంవర్క్ చేసుకుంటున్నా. నేను చేయిస్తాను లేరా, రండి. ఒక్కసారి నువ్వు చేయించినందుకు జరిగింది చాలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 25 గర్ల్స్ ముందు మోకాల మీద నిలబెట్టింది మా మిస్. ఆ సీన్ ఇంకా మర్చిపోలేకపోతున్నాను. పైగా ఏ విధమైన ఈ రకంగా హోంవర్క్ చేస్తాడా అని తిట్టింది. నాకు తెలుసా ఎదవి నువ్వే అని, కానీ అక్కడ ఉన్న గర్ల్స్ తెలీదే. చాలు బాబాయ్, మళ్ళీ అలా జరిగితే నేను తట్టుకోలేను. ఒరే 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 ఒరే, మన ఇలాంటివన్నీ పర్సనల్ గా సీక్రెట్ గా మాట్లాడుకోవాలరా. 10 ఏళ్ళ ముందు భోంచేద్దాం. ఏంటి ఒక్క గోల్ ముందంటే నీకు ఇంత కోపం వచ్చింది, 25 గర్ల్స్ ముందంటే మా అన్నయ్యకి ఎలా ఉంటది? ప్లీజ్ పరువుతీకే, నీకు పుణ్యం ఉంటుంది. అవును బాబాయ్, నీకు హోంవర్క్ చేయించడమే రాదు, యూనివర్సిటీ దాకా ఎలా నెట్టుకెళ్ళావు? నాకు కూడా అదే డౌట్ బాబాయ్. ఒరే ఒరే ఒరే, నీ డౌట్ ద్వారా క్లియర్ చేస్తాను కానీ రండి భోంచేద్దాం. అను, నువ్వు ఇక్కడే మొహమాట పడద్దు. చాలు మీ ఇంట్లో ఎలా ఉండేదానివో అలాగే ఉండాలి. అన్నయ్య చికెన్ వేసుకో. థాంక్స్. నీకు పెట్టింది నువ్వు తినొచ్చు కదా, బుద్ధి లేదు. అన్నయ్య సాంబార్లో చికెన్ ఉంచుకో, బాగుంటుంది. ఆహా, అన్నంటే ఎందుకే నీకు అంత ఇది? నా చెల్లెలు చూడు ఎంత వైనంగా తింటుందో. ఏంటి ఆ లుక్ ఏంటే? నువ్వు ఇదే రేంజ్ లో అక్కడ తిన్నావు అనుకో, నీ శ్రీరామచంద్రమూర్తి ఆస్తి మొత్తం అమ్ముకొని ఇంటిల్లి బాది అడవిలోకి వెళ్ళిపోవాల్సిందే. అయినా తింటాం కాదే, వంట నేర్చుకో. అతను మా పెళ్లి ఒప్పుకుందే నా చేతి వంట తిని. అమ్మా ఎంత గొప్ప తల్లివమ్మ నువ్వు. కూతురి పెళ్లి కోసం నీ వంట దాని వంట అని చెప్తావా? ఇదిగో తాగు. నోరు మూస్తావా? సరిగ్గా మాట్లాడవే. రేపు ఉదయం నీ రిజల్ట్స్. సెంటిమెంట్ గా చూడాల్సింది వీడే. 2 ఏళ్ల నుంచి నేను రాస్తేనే ఉంది, వాడు చూస్తే కాదు. అబ్బా నువ్వు అలా ఫిక్స్ అయిపోవే. హలో ఎంఎఫ్ హుసేన్ గారు, ఏంటి కంచం లేదు బొమ్మలేస్తున్నారు? ఆకలిగా లేదురా. ఎందుకుంటుంది? భోజనానికి ముందు డాక్టర్ రాసిచ్చిన టానిక్ తాగితే ఉంటుంది. సరే, టానిక్ తాగాకనే భోజేస్తుంది. రండి టానిక్ తాగిరి గాని. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ రూమ్ 10 నిమిషాలు వాడుకోవచ్చా? రండి. సర్లే అడిగాలి కానీ అక్కడ అక్కడే దా కూర్చో. కూర్చోను. ఆర్ యూ కంఫర్టబుల్ అను? అంటే నా గదిలో అయితే ఇబ్బంది, అందరికళ్ళు మా మీదే, అందుకని ఇదిగో రెండే. రెండే. ఇదేంటండి, తప్పని చెప్పాల్సిన మీరే 1 2 అని. తప్పే ఉందను, ఎప్పటి నుంచో నా అలవాటు. రోజుకు రెండే. మా వాళ్ళు చేస్తాం కాకపోతే ఇప్పుడు మానేమంటే ఎలా చెప్పు? మనం ఇలా వచ్చినప్పుడే ముసలి ప్రాణానికి హ్యాపీగా ఉంటుంది. జీవితాంతం సంపాదించడానికి సరిపోయింది. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడు చెప్పు? బాగా చెప్పావు మనోడా. పోనీ ఇప్పుడు మందు మానే చేయం పొడుస్తాడు? ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడా, లేకపోతే ఇండియాకి వరల్డ్ కప్ మోసుకొస్తాడా? ఎదిగోరు అయిపోయిందా? హ్యాపీయా? అనుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి పడుకో. అమ్మాయి అయ్య బాబాయ్, చాలు 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 చాలు, వెళ్ళి పడుకో. చూసావా ఎంత హ్యాపీయో? నైట్కి 2 పెగ్గులు పెడితే చాలు, చిన్నపిల్లలా ముడుచుకొని పడుకుంటాడు. చెప్పడం కాదు కానీ తాగితే రెండో వాడికి తెలియదు, అంత సైలెంట్. రెండేమంటే రెండు ఉంచాడంటే ముసలోడు కొంప ముచ్చ. బయటికి రారా, ఇవాళ నువ్వు నేను చెడిపోవాలి. రారా రారా, తలుపు తీరా తీరా, తలుపు తీరా. జాగ్రత్త పేరుతో నన్ను మూల కూర్చోబెడతారా? రారా
తాతయ్య, నా మాట విను, తాతయ్య, ఏయ్, రారా, రారియు, రారియు. సారీ అమ్మా, వీడిని కట్టబెట్టి నీ గొంతు కోశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి మావయ్య? ఏంటి? తండ్రిని ఇలా చూసుకోరా నీకు తెలుసారా? నీకు తెలియదు, నీకు పుట్టిన ఆ యంత్రానికి తెలియదు. ఇదిగో వీడికి తెలుసురా. ఊరు బాబాయ్ ముసలి పంపించాడు. వాడికే తెలుసు అన్ని. అరే ఎందుకురా వీళ్ళకు భయపడతావు? వీళ్ళు మనల్ని ఏం పీకుతారా? నాకు ఒళ్ళు మండిందంటే పైన మిగిల్చిన 2 పెగ్గలు కూడా లాగించేస్తాను. మిమ్మల్ని ఏమిట్రా లుంగి ఎత్తుతున్నావు? దించు ఆ లుక్కు, ఆ లుంగి 2 దించు. ఏంట్రా అదే అదే. ఈ పాటికి నా కొడుకు లుంగి వాడి కొడుకు లుంగి తడిచిపోయి ఉంటాయి. అవునవును. అరే ఆకలికి కావాల్సింది డాక్టర్ రాసిన టానిక్ కాదరా, మరేంటి? నా మనమడు పోసిన టానిక్ తాగాలి. మనవడా మనవడా, నాకు సిమరాను కావాలి. అవును, దాంతో డాన్స్ చేయాలిరా. ఆట కావాలా, పాట కావాలా, నాటుకోడి చికెన్ కావాలా? నాటుకోడి చికెన్ కావాలి.